స్వాగతం. ప్రకృతి ఆరోగ్య సూత్రాలలోని భాగంగా మన వంటగదిలో ఉన్నటువంటి పదార్థాల ద్వారా మనకు ఉన్న మొక్కలు వాటి ఔషధ గుణాల ద్వారా వారికి ఉన్నటువంటి జబ్బులను నయం చేసుకోవచ్చు అని ప్రకృతి వైద్యుడు టి వెంకన్న తెలిపారు. ప్రకృతే వైద్యుడు, ఆహారమే ఔషధం అనే నినాదంతో ప్రకృతి ఆరోగ్య రాష్ట్ర మహాసభలను ఓయూ ఈసీఈ ఆడిటోరియంలోని నిర్వహించారు. ఈ మహాసభలకు ప్రకృతి కవి జయరాజు, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ తిప్పత్తి యాదయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రకృతి వైద్యులు వెంకన్న మాట్లాడుతూ, నేడు ప్రజలు ఆరోగ్యం కోసం వేలు లక్షలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. కార్పొరేట్ హాస్పిటల్స్ కి వెళ్లి వైద్యం చేయించుకోలేక చాలా మంది నిరుపేదలు సరైన వైద్యం అందక చనిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇటువంటి వారికి ప్రకృతి ఆరోగ్య సూత్రాలు ఎంతగానో ఉపయోగపడతాయి అన్నారు. ప్రజలకు అవసరమైన వైద్య సలహాలను అందించడం కోసం, ఆరోగ్యాలను బాగు చేసుకుని ప్రకృతి వైద్యులుగా తయారు చేయడం కోసం ఈ రాష్ట్ర మహాసభలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆరోగ్యం అనేది ప్రధానమైనది. వారందరికీ కూడా సహజంగానే వారి ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి అన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పించాలి. ప్రకృతి వైద్య కేంద్రాలు ప్రకృతి వైద్యాన్ని ప్రజలందరి వద్దకు చేర్చే విధంగా ప్రభుత్వ చర్యలు తీసుకోవాలి. ప్రకృతి వైద్యాన్ని మరింత ప్రాచుర్యం కల్పించాలి. డైట్ పాటించడం, కొన్ని కషాయాలు, పండ్ల రసాలు తీసుకోవడం ద్వారా ఎటువంటి మందులు లేకుండానే షుగర్, బీపీ, థైరాయిడ్, ఇతర జబ్బులను కూడా ఎవరికి వారు తగ్గించుకోవచ్చు. ఈ మహాసభలకు వచ్చినటువంటి వివిధ రంగాల ప్రముఖులకు ప్రకృతి ఆరోగ్య కేంద్రం, సిద్ధార్థ ఆరోగ్య కేంద్రం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. యోగా నేర్పుతున్న ఒక ఇంటర్నేషనల్ యోగా మాస్టర్ ఆమె ఈ ఉద్యమంలో ఒక ప్రధాన మహిళల తరఫున ఒక ప్రధాన పాత్ర పోషిస్తూ ఈ ఉద్యమాన్ని నడుపుతుంది. ఇంకా కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జరుగుతున్నాయి. చాలా మంది గొప్ప వాళ్ళు ఇందులో ఉన్నారు. మన వీరస్వామి తమ్ముడు చాలా అద్భుతమైన తమ్ముడు. వాళ్ళ ఇంటి పేరుగా మార్చుకోండి. వారి ఇంటి పేరు రాయి వెంకటయ్య గారు. కానీ మొక్కల్ని పెంచడమే ఆయన లక్ష్యం. ఇప్పటికీ కొన్ని లక్షల మొక్కలు పంచడమే కాకుండా ఎవరికైనా అనారోగ్యం ఉంటే ఆ మొక్కల సంబంధించినటువంటి ఇచ్చి దానికి ఔషధ గుణాలు. ఆరోగ్యం ప్రధానమైనటువంటిది. వారందరూ కూడా సహజంగానే వారి ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి అవసరమైనటువంటి అన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పించాలి. ప్రకృతి వైద్య కేంద్రాన్ని, అంటే ప్రకృతి వైద్యాన్ని ప్రజలందరికీ దగ్గరికి చేర్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాము. ప్రకృతి వైద్యాన్ని మరింత ప్రాచుర్యం కల్పించాలని, ఆల్టర్నేటివ్ మెడిసిన్కి ఒక ప్రాధాన్యత ఇచ్చేసి ప్రభుత్వం ప్రోత్సహించాలని మేము ఆరోగ్య మహాసభ తరపున ప్రభుత్వాన్ని ఇప్పుడు సమాజం ఎదుర్కొంటున్నటువంటి సుదీర్ఘ సమస్యలు ఏవైతున్నాయి, మన డైట్ పాటించడం ద్వారా, కొన్ని కషాయాలు, తర్వాత కొన్ని మన పండ్ల రసాలు తీసుకోవడం ద్వారా ఎటువంటి మందులు లేకుండానే షుగర్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ, లేదా ఇతర కొన్ని మిగతా జబ్బులను కూడా ఎవరికి వాళ్ళు నయం చేసుకోవచ్చు. అట్లా నయం చేసుకున్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. అంటే వచ్చిన తర్వాత నయం చేసుకోవచ్చా? రాకుండా కాపాడుకోవచ్చు. వచ్చిన తర్వాత కూడా నయం చేసుకోవచ్చు. ఇవాళ కొంతమంది ప్రజల ఆరోగ్యం కోసం వేలు లక్షలు ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం. ఇటువంటి కార్పొరేటు సంస్థలకు వెళ్ళి ఆ వైద్యం చేసుకున్నటువంటి చాలామంది నిరుపేదలు సరైన వైద్యం అందక చనిపోతున్నటువంటిది మనం చూస్తున్నాం. ఇటువంటి వారికి ప్రకృతి ఆరోగ్య సూత్రాలు, అంటే మనకున్నటువంటి మన వంటగదిలో ఉన్నటువంటి కొన్ని పదార్థాల ద్వారా, మన చుట్టూ ఉన్నటువంటి మొక్కలు, వాటి ఔషధ గుణాల ద్వారా మనం ఎవరికి వారికి వచ్చినటువంటి జబ్బులను నయం చేసుకోవడానికి అవసరమైనటువంటి వైద్య సలహాలను ప్రజలకు అందించడం కోసం, ఆరోగ్యాలను బాగు చేసుకోగలటువంటి ప్రకృతి వైద్యులుగా తయారు చేయడం కోసం ఈ ఆరోగ్య రాష్ట్ర మహాసభలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ, వివిధ రంగాల ప్రముఖులు అందరూ కూడా ఇందులో పాల్గొన్నారు. వారందరికీ ప్రకృతి ఆరోగ్య కేంద్రం, సిద్ధార్థ ఆరోగ్య కేంద్రం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ